140 రూపాయలు రోజు కొట్టేసే దుర్మార్గుడు జలగా జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, నాసి రకం మద్యం కిక్ ఇవ్వదు, ఆరోగ్యం పోతుంది, దాంతో ఇంకొక పెగ్గేస్తారు, ఇంకో క్వార్టర్ తాగుతారు. అంటే రోజుకు 400 రూపాయలు మీ రక్తాన్ని జలగ తాగుతానే ఉంటుంది. ఈ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి కొంపబోతానే ఉంటాయి. నేను మిమ్మల్ని అడిగేది, నెలకు కనీసం ఒక క్వార్టర్ బాటిల్ తాగితే, అది కూడా 15 రోజులే తాగితే మీ మీద సంవత్సరానికి 18,000 పడుతుంది. 2 బాటిల్ అయితే 36,000 పడుతుంది. నేను అడుగుతున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2 బాటిల్ వేసుకుంటే 36,000 అవుతుంది. ఎంత నష్టం వచ్చిందో మీరంతా ఆలోచించండి. ఆడబిడ్డలను అడుగుతున్నా, ఈ దేపుడి వల్ల మీ ఇంటికి రావాల్సిన డబ్బులు ఇస్తున్నారా మీ మగవాళ్ళు? అంటే మగవాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు మీకు, అవునా కాదా? ఆ డబ్బులు ఇవ్వకుండా మీరు నష్టపోతున్నారు. ఇంకో పక్క ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడమ్మా? మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? ఓటు అడగని చెప్పాడా లేదా? ఇప్పుడు ఓటు అడుగుతున్నాడా లేదా? ఏం చేయాలి, ఏం చేస్తారు మీరంతా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నిలదీయమంటున్నా చెట్టు కింద ఉండేవాళ్ళందరినీ. నాయకులంతా అక్కడ ఉన్నారు, వెనకాల ఉన్నారు, ఎండలో లేకుండా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నిలదీయాలి, అడగాలి. ఇంకో పక్క నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం దేవుడెరుగు. తన ఆదాయం కోసం నాసి రకం మద్యం మీకు ఇస్తున్నాడు. మీ ఆరోగ్యం పోతా ఉంది, పోయిందా లేదా? కొంతమంది చనిపోతున్నారు. మా ఆడబిడ్డల తాళి బొట్టులు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ కుటుంబాలు అనాథ కుటుంబాలు అయిపోతున్నాయి. ఎన్నో సమస్యలు వచ్చాయి. ప్రతి ఒక్క కుటుంబం, ముఖ్యంగా మద్యం అలవాటు ఉండే కుటుంబం, ప్రతిరోజు సాయంత్రం ఒకసారి ఆలోచించుకోండి. మూడవ విషయం, ఇసుక. దేవుడిచ్చిన ఇసుక, నదుల్లో కాలువల్లో ఇసుక ఉంటుంది. అలాంటి ఇసుకలో కూడా వెనక చూస్తే ఎంత అవినీతి పరులంటే, ఇసుక నుంచి కూడా తైలం తీసే గొప్ప నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లు దోపిడీ చేశారు, ఇష్టానుసారంగా చేశారు. భవన నిర్మాణ కార్మికులు మొత్తం నాశనం అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. భవన నిర్మాణ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బుల ఆశ తగ్గలేదు. ఇక్కడ ఇసుక దొరకదు. నేను అడుగుతున్నా, రాప్తాడులో ఇసుక దొరుకుతుందా మీకని అడుగుతున్నా. రాప్తాడులో ఇసుక దొరకదు. కానీ రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది, దొంగలు దేశపోయి. దానికి ఎవడ చేస్తున్నా అంటే, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే తోపు, పెద్ద తోపు ఇతను, వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇంకో పక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ చనిపోయే, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు, దివాలా తీసి. రాష్ట్రంలో 40 లక్షల మంది ఇసుక పైన ఆధారపడి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అందరూ దెబ్బతిన్నారు. నేను అడుగుతున్నా, మూడో విషయం, నేను చెప్పింది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఇప్పుడే మా తమ్ముడు డీజిల్ పెట్రోల్ విపరీతంగా పెరిగిపోయింది. బార్డర్లో ఉండేవాళ్ళు బెంగళూరు వేసుకొని వస్తున్నారు, కర్ణాటక బార్డర్కి వెళ్ళి. ఇంకా తెలివైన తమ్ముళ్ళు నేరుగా వెళ్ళి నాణ్యమైన మద్యం తీసుకొని ఒక క్వార్టర్ వేసుకొని
పెట్రోల్ పూర్తిగా ట్యాంక్ నిండా వేసుకొని వస్తే